ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ఈ 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణుడు తన యొక్క అలౌకిక స్వరూపాన్ని మరియు తనను పూర్తిగా అర్థం చేసుకోవడం వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆయన తన సర్వజ్ఞతను అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున్ భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, గడిచిపోయినవి, జరుగుతున్నవి మరియు భవిష్యత్తులో జరగబోయేవి అన్నీ నాకు తెలుసు. సర్వ ప్రాణుల గురించి నాకు తెలుసు. కాని నా యథార్థ స్వరూపాన్ని ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఆయన కాలానికి అతీతుడు, సర్వజ్ఞుడు. మనకు కేవలం మన వర్తమానం, కొద్దిగా గతం మరియు భవిష్యత్తుపై ఊహలు మాత్రమే ఉంటాయి. కాని భగవంతుడికి ప్రతి జీవి యొక్క 3 కాలాలు ఒకేసారి తెలుసు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని అనంతమైన జ్ఞానం ముందు మన అల్పత్వాన్ని ఇది గుర్తు చేస్తుంది. మనం మన పరిమితమైన బుద్ధితో, ఇంద్రియాలతో ప్రపంచాన్ని చూస్తాము. అందుకే భగవంతుని మాయాశక్తి చేత కప్పబడి ఆయన నిజస్వరూపాన్ని గ్రహించలేము. ఈ అజ్ఞానం మన అహంకారానికి కారణం. భగవంతుని పూర్తిగా తెలుసుకోలేమనే వినయం మనలో కలిగినప్పుడు ఆయన పట్ల శరణాగతి భావం పెరుగుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, భవిష్యత్తు గురించి ఆందోళన చెందినప్పుడు లేదా గతాన్ని తలచుకుని బాధపడినప్పుడు మన జీవిత ప్రయాణాన్ని చూస్తున్న ఒక పరమ శక్తి ఉందని గుర్తుంచుకోవాలి. ప్రతిదీ ఆయన ప్రణాళికలో భాగమే అనే నమ్మకం మనకు ధైర్యాన్నిస్తుంది. సమస్యలను మనమే పూర్తిగా నియంత్రించాలని కాకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచి మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా నిర్వర్తించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.